గ్రావిటీ ఇప్పటిదాకా వచ్చిన స్పేస్ ఫిల్మ్స్ లిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఆల్ఫాన్సో క్యూరాన్ గారు డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం 2013లో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటి. ఎంతోమంది ఆడియన్స్ ఈ సినిమాను చాలా సైలెంట్ మూవీ, చిన్న స్టోరీని 91 మినిట్స్ సాగించారు, చాలా బోరింగ్ సినిమా ఇది, ఇటువంటి సినిమా ఎందుకు హిట్ అయింది అని క్రిటిసైజ్ చేశారు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ డైరెక్షన్ అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇలా 4 డిఫరెంట్ కేటగిరీస్లో ఆస్కార్స్ లభించాయి. టోటల్గా 20 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ దక్కాయి. మరి ప్రేక్షకులు ఇంతలా క్రిటిసైజ్ చేసిన సినిమాకు 4 ఆస్కార్లు ఎలా వచ్చాయి? ఇంతగా ఈ సినిమాలో ఏముంది? గ్రావిటీ మనకు నేర్పే జీవిత పాఠం ఏమిటి? తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఆరుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్విన్సిబుల్ ఆరుష్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అన్నోన్ మిస్టరీస్, సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్పై ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మా మరొక ఛానల్ ఇన్ఫోక్రాక్స్ని ఇప్పుడే విజిట్ చేయండి. మా కంటెంట్ అండ్ క్వాలిటీ కనుక మీకు నచ్చితే దెన్ వి డిజర్వ్ యువర్ సబ్స్క్రిప్షన్. ముందుకెళ్ళబోయే ముందు స్పాయిలర్ వార్నింగ్. ముందుగా మూవీ ప్లాట్. ఫస్ట్ సీన్లో మన భూమి యొక్క అందమైన ల్యాండ్స్కేప్ కనపడుతుంది. అప్పుడే మనకు జార్జ్ క్లూనీ గారి క్యారెక్టర్ మ్యాట్ కొవాల్స్కీ కనపడతారు. ఇక్కడ 3 అమెరికన్ ఇంకా ఒక ఇండియన్ ఆస్ట్రోనాట్, మొత్తం 4 ఆస్ట్రోనాట్లను నాసా స్పేస్లోకి పంపుతుంది. హబుల్ టెలిస్కోప్ లెన్స్ని అప్డేట్ చేసేందుకు గాను ఒక కొత్త ప్రోటోటైప్ లింక్ చేయడం వీరి మిషన్. ఈ గ్రూప్లో శాండ్రా బుల్లోక్ గారి క్యారెక్టర్ డాక్టర్ ర్యాన్ స్టోన్ మిషన్ స్పెషలిస్ట్. వీరితో పాటు ఇండియన్ సైంటిస్ట్ కమ్ ఆస్ట్రోనాట్ షరీఫ్ దాసరి అండ్ ఈ మిషన్ క్యాప్టెన్ ఉంటారు. వీరు ఇక్కడ వారి మిషన్లో ఉండగా నాసా హెడ్ క్వార్టర్స్ నుండి ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. అదేమిటంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ వారు తెలియని కారణాల వల్ల వారి సొంత శాటిలైట్ను మిసైల్తో నాశనం చేసుకుంటారు. ఆ శాటిలైట్ శకులాలు చల్లాచెదురయ్యి గంటకు 45,000 కిలోమీటర్ల వేగంతో మిగతా శాటిలైట్లను ధ్వంసం చేస్తుంటాయి. ఇలా 1 3 3 9 చైన్ రియాక్షన్గా అన్ని ధ్వంసం అవుతుంటాయి. ఆ శాటిలైట్ శకులాలు వీరు ఉన్న స్పేస్ షిప్ని నాశనం చేస్తాయి. ఈ క్షణం నుండి సినిమాలో సస్పెన్స్ అండ్ ట్రూ ఎక్స్పీరియన్స్ మొదలవుతుంది. కేవలం డాక్టర్ ర్యాన్ స్టోన్ స్పేస్ షిప్ హోల్డర్ నుండి విడిపోయి తిరిగి మ్యాట్ కొవాల్స్కీని కలిసే 5 మినిట్స్ సీన్లో మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తే ఈ సినిమా సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బీజిఎంలో ఆస్కార్ ఎందుకు గెలుచుకుందో అర్థమవుతుంది. ఆల్ఫాన్సో క్యూరాన్ గారు ఈ ఫిల్మ్ని సృష్టిస్తే స్టీవెన్ ప్రైస్ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. తిరిగి స్టోరీలోకి వెళ్తే కొవాల్స్కీతో పాటు డాక్టర్ స్టోన్ భూమిని చేరుకోవడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటారు. ఈ జర్నీలో డాక్టర్ స్టోన్ ఆక్సిజన్ డౌన్ అవ్వడం కొంచెం సస్పెన్స్ని కలిగిస్తుంది. ఇదే టైంలో డాక్టర్ స్టోన్కి ఒక కూతురు ఉండేదని, తను చనిపోయిందన్న డార్క్ పాస్ట్ కొవాల్స్కీతో షేర్ చేసుకుంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని చేరుకున్న తర్వాత వారిద్దరూ దాన్ని అందుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. చివరికి డాక్టర్ స్టోన్ కాలు ఒక బెల్ట్కి తట్టుకొని ఆగుతుంది. కానీ ఒక పక్క కొవాల్స్కీ డ్రిఫ్ట్ అవుతున్న ఫోర్స్ వల్ల డాక్టర్ స్టోన్ గ్రిప్ కోల్పోతారు. కొవాల్స్కీ అది గ్రహించి డాక్టర్ స్టోన్కి అతనికి ఉన్న కేబుల్ ఓపెన్ చేసి సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తారు. ఇక్కడ డాక్టర్ స్టోన్ తనకున్న ఒకే ఒక్క పార్ట్నర్ని కోల్పోతారు. చిన్నగా ఆమె ఐఎస్ఎస్ లోపలికి చేరుకుంటారు. కానీ అప్పటికే ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని తెలుసుకున్న ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్ని వదిలేసి కొన్ని ల్యాండర్స్ తీసుకొని వెళ్ళిపోతారు. అతి కష్టంపై డాక్టర్ స్టోన్ మిగిలిన ల్యాండర్తో భూమికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు సినిమాలో మరో బ్లాక్ పాయింట్ ఎదురవుతుంది. దురదృష్టవశాత్తు డాక్టర్ స్టోన్ ఉన్న ల్యాండర్లో ఫ్యూయల్ అయిపోతుంది. సాయం కోసం AM ఫ్రీక్వెన్సీలో హెడ్ క్వార్టర్స్ని కాంటాక్ట్ చేస్తుంది. అప్పుడు లైన్ జంప్ అయ్యి ఒక చైనీస్ వ్యక్తితో కాంటాక్ట్లోకి వస్తుంది. అప్పుడు ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె ఎంత బాధలో ఉందో అర్థమవుతుంది. ఆమె అంతరిక్షంలో ఎవ్వరూ అందుకోలేనంత, కలుసుకోలేనంత దూరంలో ఉన్నారు. ఖచ్చితంగా ఆమెను ఎవరు కాపాడడానికి రాలేరు అని అర్థమవుతుంది. చావు తప్ప వేరే దారి లేక బ్రతకగలను అనే ఆశ కోల్పోయి షిప్లో ఆక్సిజన్ ఆపేసుకొని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతలో మ్యాట్ కొవాల్స్కీ తిరిగి వస్తారు. ఒక కొత్త ఆశ చిగురిస్తారు. ఈ కొవాల్స్కీ క్యారెక్టర్ ఇంతటి సస్పెన్స్లో ఆడియన్స్కి
టెన్షన్ ఫ్రీ రిలీఫ్ ఇస్తారు. వచ్చి వోడ్కా తాగడం, 4 సెటైర్లు వేయడం, ఎంతో జాయ్ఫుల్ అండ్ టెన్షన్ ఫ్రీ పర్సనాలిటీ గల క్యారెక్టర్ కొవాల్స్కీ. ఈ క్యారెక్టర్ ఈ 2 నిమిషాల్లో మాట్లాడే మాటలు ఈ సినిమాని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేలా చేస్తుంది. భూమికి తిరిగి వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మ్యాట్ కొవాల్స్కీ ఈ ల్యాండ్ అయ్యే సమయంలో ఆపోజిట్ ఫోర్స్ కోసం యూజ్ చేసే బూస్ట్ని ఉపయోగించి చైనీస్ స్పేస్ స్టేషన్కి చేరుకొని అక్కడున్న మరో ల్యాండర్తో భూమికి వెళ్ళు అనే ఐడియా ఇస్తారు. కానీ నిజమేమిటంటే కొవాల్స్కీ తిరిగి రారు. అది కేవలం డాక్టర్ స్టోన్ హెల్యూజినేషన్ మాత్రమే. ఆమె బ్రెయిన్ కొవాల్స్కీ రూపంలో ఆ ఐడియాను గుర్తు చేస్తుంది. ఇంకేముంది, ఇక ఈ లేడీకి లేచిందే పరువు. ఆమెకు తట్టిన అద్భుతమైన ఆలోచనతోటి ఆమె గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకు సాగుతుంది. ఆ దారిలో విధి ఆమెను వెతుక్కుంటూ వచ్చిన విధిని సైతం ఎదుర్కొని ఆమె గమ్యాన్ని చేరుకుంటుంది. ఇక ఆమె ఆ ల్యాండర్లో ఉన్న సేఫ్ ల్యాండింగ్కి ఉపయోగించే బూస్ట్తో చైనీస్ స్పేస్ స్టేషన్ని చేరుకుని అక్కడున్న మరో ల్యాండర్తో భూమికి చేరుకుంటుంది. ఈ సేఫ్ ల్యాండింగ్ బూస్ట్ అంటే ఒక ల్యాండర్ భూమిపై పడుతున్నప్పుడు ఎంతో వేగంతో భూమిని తాకుతుంది. అలా జరిగితే అవి తునాతునకలు అవుతాయి. అలా జరగకుండా ల్యాండర్ ఆపోజిట్ ఫోర్స్ని క్రియేట్ చేయడానికి ఈ బూస్ట్ వాడతారు. సో ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. సినిమా మొత్తం చూశాక ఓకే బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 4 ఆస్కార్లు గెలుచుకుంది. సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అల్టిమేట్గా ఉన్నాయి. కానీ ఈ స్టోరీ మమ్మల్ని అంత ఇంప్రెస్ చేయలేదు అని మీరు ఫీల్ అయితే ఈ వీడియో ఇంకా 2 మినిట్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ విని ఈ ఫిల్మ్ని మళ్ళీ చూడండి. ఐ బెట్ మీరు ఖచ్చితంగా ఈ రివ్యూని చూడకుంటే మనం మంచి సినిమా మిస్ అయ్యే వాళ్ళమే అనుకుంటారు. ఈ సినిమా ఒక వ్యక్తి ఎలా తన మిషన్ని సాధించాడు అని చెప్పే సక్సెస్ స్టోరీ కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వాటిని ఎలా ఎదిరించి బయటపడ్డాడో తెలిపే ఒక ఇన్స్పైరింగ్ అండ్ హోప్ గివింగ్ ఫిలిం. ఈ సినిమాలో డాక్టర్ ర్యాన్ స్టోన్ మిషన్ అకాంప్లిష్ చేయడం మెయిన్ గోల్ కాదు. ఆమె స్పేస్ షటిల్ నుండి విడిపోయినప్పుడు లైఫ్ అండ్ డెత్ లెవెల్లో కష్టాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటిదాకా తోడుగా ఉన్న కొవాల్స్కీ క్యారెక్టర్ చనిపోతారు. చివరికి ఆమె భూమికి వెళ్ళలేదు, చావే గతి అని స్పష్టమవుతుంది. జీవితంలో ఆమె కూతుర్ని పోగొట్టుకుంది. ఇంత దూరం నడిపించిన అండను కోల్పోయింది. ఇలా మనం మన జీవితంలో కోలుకోలేని డిప్రెషన్కి వెళ్ళవచ్చు. చేసేదేమీ లేక ఆమె కాన్షియస్నెస్ సూసైడ్ చేసుకోబోతున్నప్పటికీ ఆమె అన్కాన్షియస్నెస్ ఆమెలో కొత్త ఆశనిస్తుంది. ఇలానే మనం ఎంతో కష్టాల్లో ఉన్నా మన వెనుకుండి ధైర్యం చెప్పేవారు ఎవరో ఒకరు ఉంటారు. అది మన అమ్మా నాన్నలు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు. వారు మన పక్కనే లేకపోయినా ఒకవేళ మా అమ్మాయి ఉంటే ఏం చెప్పేవారు, మా నాన్నయ్య ఉంటే ఏం చేయమని ఉండేవారు అని ఆలోచించాలి. ఆమె కాన్షియస్నెస్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినా ఆమె అన్కాన్షియస్నెస్ దానికి ఒప్పుకోలేదు. ఏదో ఒక రకంగా బయటపడచ్చు అనే ఒక కొత్త ఐడియాని ఇచ్చింది. ఇలానే మన కాన్షియస్నెస్తో పాటు మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎంతో బలంగా ఉండాలి. ఫైనల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 8.5/10. సో ఇదే గైస్ గ్రావిటీ ఫిల్మ్ యొక్క రివ్యూ అండ్ అది మనకి నేర్పే జీవిత పాఠం యొక్క బ్రేక్డౌన్. ఇంతేనా, మా దగ్గర ఇంకా బెంటెన్ అండ్ స్లక్టెరా వంటి యానిమేటెడ్ సిరీస్ యొక్క బ్రేక్డౌన్, పైరట్స్ ఆఫ్ ది క్యారిబియన్ లాంటి సినిమాల యొక్క పోస్ట్ క్రెడిట్స్ బ్రేక్డౌన్ ఉన్నాయి. ఇప్పుడే మా ఛానల్ని విజిట్ చేసి ఖచ్చితంగా వాటన్నిటిని చూడండి. మన టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్టులలో ఒకరు కీర్తి సురేష్. అటువంటి యాక్టర్ ఈ లాక్డౌన్ టైంలో తీసిన హర్రర్ అండ్ సైకో థ్రిల్లర్ ఫిలిం పెంగ్విన్. ఈ సినిమా యొక్క రివ్యూ అండ్ బ్రేక్డౌన్ మీరు చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఇదే ఇవాటి మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఆరుష్. జై హింద్.